మంత్రి బాలినేని మరోసారి అలకబూనారు. ఒంగోలు ఎంపీ స్థానం మాగుంటకు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. మాగుంటకు టికెట్ ఇవ్వకపోతే తాను పోటీ చేయబోనని బాలినేని అధిష్టానానికి తెలిపారు. ఇప్పటికే చాలా సార్లు సీఎం జగన్ తో బాలినేని సమావేశమై చర్చించారు. మాగుంటకు ఇచ్చేది లేదని బాలినేనికి సీఎం జగన్ తేల్చి చెప్పారు. మరోసారి బాలినేనితో సజ్జల రామకృష్ణారెడ్డి చర్చలు జరిపారు. బాలినేని వ్యవహారంపై అధిష్టానం సీరియస్ గా ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, చాలా కాలంగా వైఎస్ఆర్సీపీలో బాలినేని వ్యవహారం పెద్ద తలనొప్పిగానే మారిందని చెప్పాలి. ఎందుకంటే ఆ గత 6 నెలల నుంచి కూడా బాలినేని వివిధ కారణాల వల్ల అలకపోనడం, తర్వాత తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి పిలిపించడం, మాట్లాడడం, తర్వాత వెళ్లినటువంటి పరిస్థితి, తర్వాత మళ్లీ ఏదో ఒక ఇష్యూ తీసుకురావడం, మళ్లీ ఒకసారి అలకపోనడం, ఇదే కొనసాగుతుంది. గత 6 నెలల నుంచి కూడా వైఎస్ఆర్సీపీలో బాలినేని వ్యవహారం పెద్ద తలనొప్పిగానే మారిందని చెప్పాలి అధిష్టానానికి. ఇప్పుడు తాజాగా ఈ ఎంపీ అభ్యర్థులకు సంబంధించి ముఖ్యంగా ఇన్ఛార్జీల మార్పులు చేర్పులకు సంబంధించి కూడా మరోసారి, అంటే దాదాపు గత నెలన్నరగా బాలినేని వ్యవహారం, ముఖ్యంగా ఒంగోలు ఎంపీ స్థానానికి సంబంధించినటువంటి వ్యవహారం అనేది వైఎస్ఆర్సీపీలో కొనసాగుతూనే ఉంది. ఈ విషయానికి సంబంధించి ఎందుకంటే ముందు నుంచి కూడా ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంటకు లేదంటే అతని కుమారుడికి ఇవ్వాలంటూ కూడా బాలినేని మొదటి నుంచి కూడా అధిష్టానాన్ని పట్టుబడుతున్నారు. దాంతోపాటు తనకు ఒంగోలు సిటీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే టికెట్ అయితే ఈ రెండు ఖచ్చితంగా ఉండాలనేది బాలినేని మొదటి నుంచి పట్టుబడుతున్నారు. దీంతో పాటు జిల్లాలో కొన్ని చోట్ల ఇన్ఛార్జీలు కూడా తన మనుషులకు ఇవ్వాలని అడిగినప్పటికీ కూడా అవేవి కూడా అధిష్టానం పట్టించుకోలేదు. కేవలం బాలినేనికి సంబంధించినటువంటి ఒంగోలు వ్యవహారం మాత్రమే చూడాలంటూ కూడా అధిష్టానం తేల్చి చెప్పింది. ఇక మాగుంట విషయానికి సంబంధించి కూడా సీఎం జగన్ తోనూ అలాగే ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డితో అనేక సార్లు బాలినేని సమావేశమయ్యారు. సీఎం కూడా చాలా క్లారిటీ ఇవ్వడం జరిగింది. మాగుంటకు తప్ప మిగతా ఏ విషయం అయినా కూడా అడగాలంటూ కూడా చాలా సార్లు బాలినేనికి చెప్పడం జరిగింది. దీంతో పాటు నియోజకవర్గంలో కొన్ని సమస్యలకు సంబంధించి, నిధుల విడుదలకు సంబంధించి కూడా అన్ని కూడా క్లియర్ అయిపోయినటువంటి పరిస్థితి. ఇటీవలే ఇళ్ల పట్టాల వ్యవహారానికి సంబంధించి కూడా పూర్తిగా అదంతా క్లియర్ అయింది. నేను చాలా హ్యాపీగా ఉన్నానంటూ కూడా గత 4 రోజుల క్రితం బాలినేని ప్రకటించినటువంటి పరిస్థితి. ఈ తర్వాత 2 రోజుల క్రితం మాగుంటతో బాలినేని శ్రీనివాసరెడ్డి సమావేశం అయ్యారు. మరొకసారి తనకే ఎంపీ ఇవ్వాలంటూ కూడా అధిష్టానాన్ని బాలినేని కోరుతున్నటువంటి పరిస్థితి. నిన్న తాడేపల్లికి బాలినేని వచ్చారు. అయితే సీఎం చాలా బిజీ షెడ్యూల్ ఉన్న నేపథ్యం ఇప్పటికే అనేక కార్యక్రమాలు ముందస్తుగా ఉన్నాయి. నిన్న ఈ రోజు కూడా ఎక్కడ కూడా అపాయింట్మెంట్స్ ఎవరికి ఇవ్వని పరిస్థితి. ఈ నేపథ్యంలో నిన్న బాలినేని సీఎం జగన్ కలలేదు. కేవలం విజయసాయిరెడ్డిని మాత్రమే కలిసి ఈ ఒంగోలు పార్లమెంట్ కి సంబంధించినటువంటి మరోసారి బాలినేని చర్చించారు. మాగంటికి ఇవ్వాలంటూ కూడా ఆయన మరోసారి పట్టుబడుతున్నటువంటి పరిస్థితి. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇస్తారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడ పోటీ చేస్తారంటూ కూడా వైసీపీ చెప్తున్నప్పటికీ కూడా బాలినేని ససేమిరా అంటున్నారు. ఒంగోలుకి మాగుంటే ఉండాలి, మాగుంటే పోటీ చేస్తేనే నేను పోటీ చేస్తాను, లేదంటే నాకు కూడా ఫోన్ చేయొద్దు అంటూ కూడా బాలినేని అధిష్టానానికి చెప్తున్నట్టుగా మనకి సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో ఈ వివాదం అనేది ఇలాగే కొనసాగుతున్నటువంటి నేపథ్యం కొద్దిసేపటి క్రితం విజయవాడలో ఒక హోటల్లో ఉన్నటువంటి బాలినేనితో సజ్జల రామకృష్ణారెడ్డి కూడా సమావేశమయ్యారు. సమావేశమైన తర్వాత కీలకమైనటువంటి విషయాలన్నీ కూడా చర్చించారు. ఎందుకంటే హైదరాబాద్ వెళ్ళిపోతున్నటువంటి బాలినేని ఆపి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. ఒంగోలు ఎంపీకి సంబంధించి ఎక్కడా కూడా మాట్లాడదు, ఒంగోలు ఎంపీ అనేది మాగుంటకి ఇచ్చే ప్రసక్తి లేదు అంటూ కూడా మరోసారి సజ్జల రామకృష్ణారెడ్డి తేల్చి చెప్పినటువంటిగా మనకి సమాచారం అవుతుంది. అయితే బాలినేని మాత్రం మాగుంటకే టికెట్ ఇవ్వాలనేది పట్టుబడుతున్నారు. అయితే ఈ మొత్తం బాలినేని వ్యవహారం పట్ల సీఎం జగన్ చాలా సీరియస్ గా ఉన్నట్టుగా మనకి సమాచారం అవుతుంది. ఎందుకంటే ప్రతిసారి ఏదో ఒక ఇష్యూ తీసుకురావడం, అలకపోనడం, తర్వాత వాటిని సాధించుకోవడం, ఇది బాలినేనికి సాధారణం అయిపోయిందంటూ కూడా పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు కూడా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. చాలా రోజులుగా ఈ ఒంగోలు పార్లమెంట్ కి సంబంధించి వ్యవహారం కూడా కొనసాగుతుంది. కాబట్టి ముఖ్యంగా ఒంగోలు పార్లమెంట్ కి సంబంధించి అధిష్టానం ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేసిన తర్వాత కూడా బాలినేని మరోసారి పట్టుబడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది పార్టీ నేతలు చెప్తున్నారు. ముఖ్యంగా ఇదే విషయాన్ని కొద్దిసేపటి క్రితం సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మరోసారి బాలినేనితో చర్చలు జరిపారు. అయితే ఇప్పటివరకు విజయసాయిరెడ్డి చర్చలు జరిపారు, తర్వాత సీఎం జగన్ కూడా కలిసినటువంటి పరిస్థితి. అయితే విజయసాయిరెడ్డి పూర్తిగా ఈ వ్యవహారంలో చేతులెత్తేసినట్టుగా సమాచారం అయితే అందుతుంది. ఎందుకంటే బాలినేని పదే మాగుంటకు సంబంధించి మాత్రమే ఆయన అడుగుతున్నారు. ఎంపీగా మాగుంట ఉంటేనే నేను పోటీ చేస్తాను, లేదంటే నన్ను కూడా వదిలేయండి అనేది బాలినేని చెప్తున్నట్టుగా మనకి సమాచారం అందుతుంది. అయితే ఈ నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి బాలినేనితో సమావేశం
సమావేశమయ్యారు. గంటన్నర పాటు చర్చించారు. ముఖ్యంగా ఒంగోలు ఎంపీకి సంబంధించినటువంటి చర్చ అయితే ప్రధానంగా జరిగింది. అయితే మాగుంటకి ఇచ్చేది లేదు వేరొక వ్యక్తి అంటే ముఖ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రస్తుతానికి ప్రచారంలో ఉంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీ చేస్తారు ఎంపీగా, మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటూ కూడా మీకు అత్యంత ప్రాధాన్యత కూడా ఉంటుంది. వీటన్నింటికి సంబంధించి కూడా చర్చలు జరిపినటువంటి నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డి అక్కడి నుంచి తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి మళ్లీ వచ్చేసారు. అయితే బాలినేని ఏం చెప్పాడనే దానికి సంబంధించి సీఎం జగన్ తో సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పబోతున్నారు. అయితే బాలినేని వ్యవహారం అనేది చాలా కాలంగా ఇలాగే కొనసాగుతుంది. మరొకసారి అంటే చివరి స్థాయికి వచ్చేసిందనే చెప్పాలి. ఎందుకంటే బాలినేని ఖచ్చితంగా మాగుంటకి ఇస్తేనే నేను పోటీ చేస్తాను, లేదంటే నేను వెళ్ళిపోతాననేది చెప్తున్నట్టుగా మనకి సమాచారం అందుతున్న నేపథ్యంలో ఇప్పుడు అధిష్టానం కూడా బాలినేని వ్యవహారంలో సీరియస్ గా ఉంది. కాబట్టి అధిష్టానం ఏదైనా నిర్ణయం తీసుకుంటుందా, లేదంటే బాలినేని ఏమైనా నిర్ణయం తీసుకుంటారా అనేది మరి ఈ రోజు కానీ లేదంటే రేపు తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా ఒంగోలు పంచాయతీ అనేది ఇంకా కొనసాగుతుంది. ఎంపీకి సంబంధించినటువంటి వ్యవహారం ముఖ్యంగా మాగుంటకి ఇవ్వాలని బాలినేని ఇంకా పట్టుపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ దుర్గా.